కంపారిజన్ అనేది ప్రతి సమాజంలోనూ ప్రతి కుటుంబంలోనూ మనం చూస్తూనే ఉంటాం. అసలు ఈ కంపారిజన్ అనేది చెయ్యాలా? చేస్తేనే సక్సెస్ అనేది సాధిస్తారా? అంటే వేరే వాళ్ళని ఇన్స్పిరేషన్గా తీసుకొని సక్సెస్ అవుతారా? దీన్ని ఇన్స్పిరేషన్ అంటారా? అసలు కథ ఏంటో తెలుసుకుందాం. తరచుగా మనం ప్రతి కుటుంబంలోనూ చూస్తూనే ఉంటాం. ఎదురింటి వాళ్ళతోనూ పక్కింటి వాళ్ళతోనూ వాళ్ళ పిల్లలతోనూ మనం కంపేర్ చేస్తూ ఉంటాం. అదే పెళ్ళైన ఆడవాళ్ళు అయితే పక్కింటి వాళ్ళు ఎదురింటి వాళ్ళు ఏవేవో కొనుక్కున్నారు అని చెప్పేసి కంపేర్ చేస్తారు. ఇంకా అదే తల్లిదండ్రులు అయితే ఎదురింటి వారుతోనూ పక్కింటి వారు పిల్లలతోనూ వాళ్ళు బాగా చదువుకుంటున్నారు, మంచి ర్యాంకులు తెచ్చుకుంటున్నారు అని చెప్పి పోల్చి చూస్తారు. తర్వాత వాళ్ళకి మంచి జాబులు వచ్చాయని, వాళ్ళు బాగా సంపాదిస్తున్నారని, బాగా చదివారు కాబట్టి బాగా సంపాదిస్తున్నారు అని, మీరేమో ఇలా తగలడ్డారని ప్రతిదానికి ఇతరులతో పోల్చి చూస్తూ ఉంటారు. అసలు ఇతరులతో పోల్చి చూడడం తప్పు అని ఒకవేళ ఎవరైనా అంటే, కంపేర్ చేసుకుంటేనే కదా మనం ఇన్స్పిరేషన్ చెంది సక్సెస్ బాటలోకి వెళ్తాం అని అంటుంటారు. ఓకే, అది ఎంతవరకు నిజమో పక్కన పెడదాం. తల్లిదండ్రులుగా మన పిల్లల్ని కంపేర్ చేస్తాం. ఓకే, అలా చదవాలి ఇలా చదవాలి, వాళ్ళకి బాగా మార్క్స్ వస్తున్నాయి అంటారు. అదే కరెక్టే. కానీ ఆ పిల్లవాడు కూడా మిమ్మల్ని ఏ హీరోతో కంపేర్ చేస్తే, అదే ధనవంతుడితో పోల్చి చూస్తే అప్పుడు మీ పరిస్థితి ఏంటి? ఓకే, నువ్వు ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అయి ఉండొచ్చు, నీకు నెలకి ఒక 20,000 వస్తున్నాయి కాబట్టి కానీ అదే మీ పక్కింటి వారికి ఒక నెలకి ₹1,00,000 శాలరీ రావచ్చు. మరి అదే మీ పిల్లవాడు మిమ్మల్ని వాళ్ళతో కంపేర్ చేస్తే మీ ఆన్సర్ ఏంటి? మీరేమో మీ పిల్లల్ని వేరే పిల్లలతో పోల్చి బాధ పెట్టి వారిని రోజు తిట్టచ్చు. అదే పిల్లవాడు మిమ్మల్ని కూడా అదే విధంగా వాళ్ళతో వీళ్ళతో కంపేర్ చేస్తే అప్పుడు మీ పరిస్థితి ఏమిటి? మనం ఇతరులని ఇన్స్పిరేషన్గా తీసుకోమని చెప్పాలి తప్ప వాళ్ళతో పోల్చి చూడకూడదు. మన బాధలకు నిజమైన కారణాలు ఇతరులతో పోల్చి చూసుకోవడమే. ఇప్పుడు నీకు ఒక 50,000 శాలరీ వస్తుందనుకో, కానీ అదే పక్కింటి వాళ్ళకి ₹1,00,000 శాలరీ వస్తే నువ్వు సాటిస్ఫై అవ్వగలవా? అదే నువ్వు నిన్ను ఇతరులతో పోల్చుకోకుండా నీ గతకాలం జీవితానికి ఇప్పుడు జీవితానికి ఎంత మార్పు వచ్చిందో చూసుకుంటేనే అదే సక్సెస్. దాన్ని వేరే వాళ్ళతో కంపేర్ చేస్తూ ఉంటే ఖచ్చితంగా ఎప్పుడు వెనకబడే ఉంటారు. సో ఎప్పుడైతే మన ఇతరులతో పోల్చుకుంటామో అప్పుడే మన బాధలకు పెద్ద కారణం మనమే అవుతాం.